అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఎందుకు కష్టాలు వస్తాయి? మన జీవితంలో ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఎందుకు మనకు కాలం కలిసి రాలేదు? చాలామందిని మనం చూస్తూనే ఉంటాము. ఎక్కువగా పూజలు చేసి గుడికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి. దేవుడినే నమ్ముకొని ఉన్న వారికి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారికే ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. కానీ భగవంతుని నమ్మని వాళ్ళు, నాస్తికులకి ఏ పూజలు వ్రతాలు చేయకున్నా, ఎప్పుడు గుడికి వెళ్ళని వారు, ఎప్పుడు దేవుడికి పూజలు చేయని వారు, అసలు దేవుడి నామస్మరణే పలకని వారికి ఎక్కువగా ధనలక్ష్మి ఆకర్షణ కలుగుతుంది. వాళ్ళు అన్నిట్లోనూ మెరుగ్గా ఉంటారు. కానీ పూజలు చేసే వాళ్ళకి, వ్రతాలు చేసే వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి? దేవుడిని నామస్మరణ పలకని వాళ్ళకి ఎందుకు అన్ని సంతోషాలే, సుఖాలే వస్తాయి? మనం ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఆ భగవంతుడు సరైన న్యాయం చేయటం లేదా? అసలు భగవంతుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు? మనం ఎంత ధర్మంగా ఉన్నా కూడా ఆ దేవుడు మనల్ని ఎందుకు ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు? ఆ పూజలు వ్రతాలు చేయని వాళ్ళు చాలా సుఖంగా, ఏ పరీక్షలు లేకుండా అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మనకేమో ఇలా కష్టాలు వస్తూ ఉన్నాయి అని చాలామంది మనసులో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరి కోసం ఈరోజు ఒక చిన్న కథ ద్వారా పూజలు చేయని వాళ్ళు సుఖ సంతోషాలు ఎలా అనుభవిస్తారో, నిరంతరం దేవుడి నామస్మరణ, దేవుడి పూజలు చేసేవారికే ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయో ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు కలిసి సాయంత్ర సమయంలో అలా విహారం చేస్తూ ఉన్న సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, ఓ దేవా, ఎక్కువగా పూజలు వ్రతాలు చేసేవారు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నారు. ఎవరైతే పూజలు వ్రతాలు చేయకుండా ఉంటారో అలాంటి వారు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. దీని వెనక అసలు రహస్యమేంటో నాకు చెప్పండి, నాకు అర్థమయ్యేలాగా వివరించండి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఓ అర్జున, దీనిని నీకు అర్థమయ్యేలా వివరించేందుకు నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెబుతాను. దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకో. అర్జునుడితో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గురువు, ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఆ ఇద్దరు శిష్యులు కూడా చాలా తెలివైన వారు, జ్ఞానవంతులు. కానీ ఇద్దరిలో ఒకటే తేడా ఉంది. ఒకడేమో చాలా జ్ఞానవంతుడితో పాటు భగవంతుడి నామస్మరణ నిరంతరం చేస్తూ ఎన్నో పూజలు వ్రతాలు చేసేవాడు. మరొకడేమో భగవంతుణ్ణి నమ్మని నాస్తికుడు. అలాంటి వాడు సుఖంగా ఉన్నట్లే కనిపిస్తాడు. మరొకడేమో ఎక్కడ దేవుడి భజనలు పూజలు జరిగినా అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యి దేవుడి పాటలు, కీర్తనలు, భజనలు చేసేవాడు. అత్యంత భక్తి శక్తులతో భగవంతునికి పూజలు, వ్రతాలు, భజనలు, కీర్తనలు చేసేవాడు. ఇక భగవంతుడు నమ్మని వాడు ఈ పూజలు వ్రతాలకి చాలా దూరంగా ఉండేవాడు. దేవుడిని పూజించని వాడు నిరంతరం దొంగతనాలు చేస్తూ, అధర్మమైన పనులు చేస్తూ, మద్యపానం, మగువ వంటి అధర్మమైన పనులు, చెడు పనులు చేసేవాడు. అలా చెడు పనులు చేసేవాడు సుఖంగా ఉన్నట్లే కనిపిస్తాడు. అలా దొంగతనాలు చేసే శిష్యుడు ఒకరోజు మద్యం ఫుల్లుగా తాగి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అలా దారి మధ్యలో అతడికి ఒక బంగారం, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, వరహాలు ఉన్న సంచి కనిపిస్తుంది. అది చూసిన ఆ శిష్యుడు చాలా సంతోషంగా, నాకు చాలా ధనం, డబ్బు దొరికింది, ఇప్పటి నుండి నేను చాలా సంతోషంగా జీవిస్తాను అని ఆ సంచిని తీసుకుని ముందుకు వెళ్తాడు. అయితే మరొక శిష్యుడు భజన ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా దారి మధ్యలో అతని కాలికి ఒక కర్ర గుచ్చుకొని రక్తం కారుతూ ఉండేది. రక్తం కారుతున్న శిష్యుడు నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. అదే సమయంలో అదే దారిలో మరో తోటి శిష్యుడైన వాడు వస్తూ ఉంటాడు. తనకు చిక్కిన ధనం మూట తీసుకొని ఈ రక్తం కారుతున్న శిష్యుడి దగ్గరికి వస్తాడు. అలా రక్తం కారుతున్న తోటి శిష్యుణ్ణి చూసి ఇలా అంటాడు, చూడు,
నువ్వు ఎప్పుడు భగవంతుని పూజలు వ్రతాలు భజనలు చేస్తున్నావు, కానీ నీకు ఇలాంటి కష్టం వచ్చింది. నేను చూడు, ఎప్పుడు ఏ పూజలు ఏ వ్రతాలు చేయను, కానీ ఆ భగవంతుడు నాకు డబ్బుల సంచి మూటను ఇచ్చాడు చూడు. నేనెప్పుడు ఏ వ్రతాలు చేయలేదు, అయినా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇప్పుడు ధనవంతుణ్ణి కూడా అయ్యాను. నాకు నచ్చినట్లు నేను జీవిస్తున్నాను. ఇప్పుడు ధనం కూడా నాకే చిక్కింది అని ఆ మంచి శిష్యునితో ఈ దొంగ శిష్యుడు అంటూ ఉంటాడు. అది విన్న మంచి శిష్యుడు అతన్ని చూసి చాలా బాధపడుతూ ఇలా అనుకుంటాడు, అతను చెప్పేది కూడా నిజమే. నిరంతరం నేను పూజలు వ్రతాలు చేసి నేను ఇలా బాధపడుతున్నాను. ఏ రోజు దేవుడికి దండం కూడా పెట్టనివాడు అంత సంతోషంగా జీవిస్తున్నాడు. అతను నిజమే చెప్తున్నాడు అని మంచి శిష్యుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి మెల్లగా గురువు దగ్గరికి చేరుకొని మంచి శిష్యుడు గురువుని ఇలా అడుగుతాడు. గురువును కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు గురువు నవ్వుతూ, నాయనా, ఆ భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు, ఎవరికి ఏది మంచిదో అదే చేస్తాడు. నీ ప్రశ్న ఏంటంటే, ఒకే రోజు నీ తోటి శిష్యుడికి సంచి మూట దొరకడం, నీ కాలికి దెబ్బ తగిలి రక్తం కారటం, ఇదే కదా నీ ప్రశ్న. ఇప్పుడు చెప్తాను విను నాయనా. పూర్వజన్మలో నువ్వు చాలా క్రూరంగా ఉండేవాడివి. ఆ పూర్వజన్మ ఫలితంగా ఈరోజు నీవు మరణించాలి, కానీ నీకు మరణం సంభవించలేదు. నువ్వు ఈ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేశావు, ఎన్నో పూజలు చేశావు. అందుకే నీకు మరణం సంభవించకుండా చిన్న గాయంతో నీకు సరిపోయింది. ఇక నీ తోటి మిత్రుడు పోయిన జన్మలో ఒక గొప్ప సాధువు. ఆ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల ఈ జన్మలో ఇలా సుఖాలు అనుభవిస్తున్నాడు. ఈరోజు అతనికి చాలా ధనవంతుడయ్యే అవకాశం ఉంది, కానీ ఈ జన్మలో చేసిన పాపాల వలన అతనికి కొద్ది మాత్రం డబ్బు మాత్రమే దొరికింది. ఆ డబ్బు కూడా త్వరలో ఖర్చు చేసుకొని బీదవానిలా కష్టాలు అనుభవిస్తాడు. అందుకే మనం ఎప్పుడు ఆ భగవంతుని దూషించడం నిందించడం మానుకోవాలి. మనం ఈ జన్మలో కాసంత పుణ్యకార్యాలు చేస్తూ మన కాలం మంచి రోజులు వస్తాయి అనుకుంటూ ఉండాలి. ఎప్పుడు పూజలు పుణ్యాలు చేస్తూ ఉంటే మనకే మంచి జరుగుతుంది. అప్పుడే మన భవిష్యత్తు దానికదే మారిపోతుంది. మంచి పని మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది అని గురువు చెప్పిన మాటలకి శిష్యుడు చాలా సంతోషిస్తాడు. అయితే ఇది విన్న అర్జునుడు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అందుకే చెప్తారు, మనం చేసే కర్మలు మనల్ని ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా గత జన్మ పాపాలు పుణ్యాలు కూడా ఈ మానవ జన్మ ఎత్తిన జన్మలో అన్నీ లెక్కించబడతాయి. అందుకే చెప్తారు, భగవంతుడి పూజ చేసిన వారికి ఎప్పటికైనా పుణ్య ఫలితం లభిస్తుందని. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.